ప్రైజ్ ద లార్డ్. దేవుని నామను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు బాగున్నారా? అందరికి వందనాలండి. దేవుని సన్నిధిలో మరి నిన్న అందరు వెళ్ళి మందిరానికి వెళ్ళి వచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. చక్కటి వర్తమానం విన్నారా? క్షేమంగా లేచారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరైనను వాక్యం చెప్పిన మేమైనను మరి చక్కగా దేవుని మహాకృపను బట్టి తిరిగి లేచి దేవుని స్తుతించామని నమ్ముతున్నాం. మరి నేను లేచి ప్రార్థన చేశాను, మరి మీరు చేశారా? కాబట్టి గమనించండి. ఉదయకాలంలో కాస్త ప్రార్థన చేసి వాక్యం 2-3 అధ్యాయాలు చదువుకోండి. కుటుంబ సమేతంగా కలిసి చదవండి. మీరు కలిసి చదవటం వల్ల, కలిసి ప్రార్థన చేయటం వల్ల, కలిసి ఒక పాట పాడటం వల్ల నిజంగా గొప్ప దీవెనండి. ఇది అలవాటు చేసుకోండి. ఒకళ్ళు ఇంతవరకు అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకోండి. ఏంటి అలవాటు చేసుకోవాలి? ఉదయం లేకుండా అలవాటు చేసుకోండి. ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. 1-2 అధ్యాయాలు ఒక్కొక్కరు చదవడం అలవాటు చేసుకోండి. కుటుంబ సమేతం అందరు కలిసి ఒక పాట పాడడం అలవాటు. ఇలా అలవాటు చేసుకోవడం వల్ల ఎంత మేలండి. అది మీకు తెలియజేస్తాను. ఒక సేవకుడుగా, ఆత్మీయ తండ్రిగా ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నాను. దానికి సంబంధించి నాకు కొన్ని మాటలు బైబిల్ ఉంటాయండి. ఈ బైబిల్లో చాలా బాగున్న మాటలు నేను మీ ముందు ఉంచుతాను. చదువుతారు, వింటారా? మరి కీర్తనలు 133వ కీర్తన 3 వచనాలు ఉంటాయి. అవి చదువుతారు, వినండి. దాంట్లో కొన్ని మాటలు నేను మీకు తెలియజేయాలని కోరుతున్నాను. చదవండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము! అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత బాగుందండి వాక్యం. మొదటి మాట మనం చూస్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అన్నదమ్ములారా ఐక్యతగా ఉన్నారా? భార్య భర్తలారా ఐక్యతగానే ఉన్నారా? తల్లిదండ్రులు బిడ్డలు ఐక్యతగానే ఉన్నారా? ఉండటం వలన ఏం మేలు కలుగుతుందో మీకు చెప్పబోతా ఉన్నానండి. ఐక్యతని పాడు చేసేది పాపం అండి. పాపం అంటే వ్యభిచారము, జారత్వం, తాగుడు ఇవన్నీ పాపాలే. అవి కాదు, కానీ ఎక్కడైతే యూనిట్గా కలిసి ఉంటారో లేనిపోని మాటలు చెప్పి చెడగొడతారే అదే పాపం. ఆ మాటలు బట్టి విడిపోయేదే పాపం. పాపం అంటే చాలా మంది అనుకుంటారు, మేము తాగాం కానీ పాపం చేసాం, వ్యభిచారం చేసాం, పాపం చేసాం. ఇవన్నీ పాపాలే కావచ్చు. ఆజ్ఞ అతిక్రమే పాపం అని దేవుడు చెప్పాడు. ఇవన్నీ ఒక పక్కన ఉంచితే ఐక్యత దెబ్బతినేదే పాపం అండి. కాబట్టి ఐక్యత కలిగి ఉండడం నేర్చుకోండి. ఇంకా బాగా కలిసి ఉన్న వారికి కొంతమంది ఉంటారు, ఇక్కడ మాటలు అక్కడ మాట చెప్పి లోనిపున మాటలు చెప్పి వాళ్ళు చెడగొడతారు. ఆ యూనిట్ కూడా పాడు చేసేది కూడా పాపం అని భక్తుడు చెప్తున్నాడండి. కాబట్టి అలా ఉండబాకండి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమును బట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు కదండి. అది భార్య భర్తలే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, అత్త కోడలే కావచ్చు, సంఘ కాపరి విశ్వాసులే కావచ్చు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీరు గుర్తు చేసుకోండి. దేవునితో ఐక్యత కలిగి ఉన్నాడు, అందరితో ఐక్యతగా ఉంటాడు. దేవుని సందులో ప్రార్థన చేసి ప్రభుతో ఏకంగా ఉండేవాడు అందరితో చక్కగా ఐక్యత కలిగి ఉండగలడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఐక్యత ఉండటం వల్ల కలిగి మేలు లేటో తెలుసండి. ఆ మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు అక్కడ ఉందండి. అక్కడ అహరోను దేవుడు ముందుంచాడు. ఏమండి, పరిశుద్ధాత్మను గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. తైలం అక్కడ ఉందండి, అభిషేకం ఉందండి, అన్నీ ఉన్నాయండి. నువ్వు పొందిన అభిషేకం పనిచేయాలంటే, ఈ అభిషేకం చక్కగా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలండి. ఎందుకంటే ఐక్యత లేకపోతే కష్టం. ఒకవేళ మీరు ఐక్యతగా ఉంటే మీరు ఎలా ఉంటారో చెప్పనా? ఆ కింద మాట ఒకసారి చదువుతారా?
చూడండి కింద చక్కని మాటలు కదా. ఆశీర్వాదమును ఆశీర్వాదమును శాశ్వత జీవము శాశ్వత జీవమును అతడు ఉండవలనని అతను ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎవరు వీళ్ళాలు చెప్పింది కాదు, దేవుడు చెప్పాడండి. యెహోవా చెప్పిన మాటలు ఇవన్నమాట. ఏముండాలి? ఆశీర్వాదం అంట. ఇంకోటి ఏంటి? శాశ్వత జీవం. ఎప్పుడు ఐక్యత కలిగి ఉంటే ఆశీర్వాదాన్ని కల్లారా చూడగలం, దీవెనలు చూడగలం, ఏమంటే మేలుకరమైనవి చూడగలం. ఇంకా శాశ్వత జీవం దేవుడు నీకు ఇస్తాడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి ఐక్యతను కాపాడుకోండి, ఐక్యతను కాపాడుకోండి. కుటుంబంగా కలిసి ఉండండి, భార్య భర్తలుగా కలిసి ఉండండి, తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండండి. ఈరోజు పిల్లలు తల్లిదండ్రులను చూడట్లే, కోడలు అత్తమామను చూడట్లా. ఇది ఐక్యత అంటారా? చర్చికి వెళ్తాం ఆదివారం, ఏమండి చర్చికి వెళ్తాం, వాక్యం చదువుతాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, భాషలు కూడా మాట్లాడిస్తున్నాం. అది అక్కడ ఆశీర్వాదం కనబడుతుందా? శాశ్వత జీవం కనబడుతుందా? బైబిల్లో మాటండి, ఆలోచించండి. అందరి ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుంది మీకు తెలుసా? కలిసి ఉండడం నేర్చుకోండి. ఈ మాటలు ఇలా చెప్తున్నాను, బాధపడబాకండి. ఈ ఆశీర్వాదం కావాలంటే ఐక్యత, శాశ్వత జీవం కావాలంటే ఐక్యతే. ఒకే మాట మీద ఉండి కుటుంబం అందరూ కూడా ఒకే బాటలో మీరు నడిచినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ మీవేనండి. ఈరోజు మీకు ఆశీర్వాదం లేదంటే అదే. శాశ్వత జీవం లేకుండా మధ్యలో చనిపోతున్నారు, ఇంకా అదే. కాబట్టి ఇవన్నీ గ్రహించి ఈ వాక్యములో ఉన్న లోతులు తెలుసుకొని ముందుకు సాగండి. ఇంకో రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథంలో 4:9 మన చూడండి ఒక చక్కని మాట ఉంటది. దేవుని బిడ్డలను గమనించండి, ఈ మాట కూడా చూసారు, వినండి. ప్రసంగి గ్రంథం 4:9 సొలొమోను మహారాజు గారు ఏం చక్కగా రాసి ఉంచాడో పరిశుద్ధాత్మ ద్వారా మాట వినండి. ఇద్దరి కష్టం చేత ఉభయులంటే ఇద్దరండి మంచి ఫలము మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఎండుట మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఒంటిగా ఉండడం ఇష్టపడిపోతా ఉంటారు, కలుసుకోరు, మాట్లాడుకోరు, ఇద్దరు కలిసి పనిచేయరు, ఇద్దరు ఏకీభవించరు. మరి ఫలాలు ఎలా దొరుకుతాయి చెప్పండి? ప్రసంగి ఊరికి రాయలేదండి, మహాజ్ఞాని అయిన